Hi to all, welcome to ABN and PRO of College of Science Kovur, and this is for final BSc Computer Science students Software Engineering paper. Alright, this is our 27th lecture, and all of you regularly watch our previous videos in our YouTube channel ABN and PRO College online classes Kovur. Right, and also downloads the materials from our WhatsApp groups. అండ్ మనం ఈ క్లాసెస్ వినేటప్పుడు అందరూ కూడా రన్నింగ్ నోట్స్ ఒకటి కంపల్సరీగా మెయింటైన్ చేయండి. ఓకే, సో క్లాసెస్ వినేటప్పుడు ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తున్నాయి ఏంటి అవన్నీ కూడా రెగ్యులర్గా మీరు ఆ నోట్స్లో నోట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనకి ప్రాసెస్ అనేది చదువుకునేటప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే, రైట్, కమింగ్ టు ది టుడేస్ సెషన్. In the last session, we have discussed about the requirement analysis, right? In the requirement analysis, just what is the process that the requirement people that we call it as analysts, okay, వాళ్ళు చేసే ప్రాసెస్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే ఎలా ఉంటుంది, ఏం చేస్తారు అనేది మనము రిక్వైర్మెంట్ అనాలిసిస్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసుకున్నామండి. ఓకే, అండ్ రైట్ ఫ్రమ్ ది టుడేస్ క్లాస్ we are going to discuss about the software requirement analysis concepts. Okay, software requirement analysis concepts. So దీన్ని మనకి ఎక్స్ప్లెయిన్ అబౌట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ కాన్సెప్ట్ అంటారు, లేకపోతే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టెక్నిక్స్. ఫర్ గ్యాదరింగ్ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ది కస్టమర్ వీ హ్యావ్ టు ఫాలో సమ్ టెక్నిక్స్. ఓకే, బికాస్ మనము ప్రాపర్ వేలో కస్టమర్స్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ని తీసుకుంటేనే మనం ప్రోడక్ట్ని లేదా సాఫ్ట్వేర్ని వెల్ ప్లెడ్జ్గా ప్రిపేర్ చేయగలుగుతామండి. సో ఆ ప్రాసెస్ చేసేటప్పుడు మనము రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ ప్రాసెస్ అనేది చాలా ప్రాపర్గా ఉండాలి. ఓకే, సో ఆ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ టెక్నిక్స్ అనేవి ఇక్కడ మనము డిస్కస్ చేసుకుంటామండి. ఓకే, సో ఇందులో మనం ఇక్కడ 4 టైప్స్ గురించి డిస్కస్ చేసుకుంటాము. ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రిక్వైర్మెంట్ అనాలిసిస్ కాన్సెప్ట్స్, ఆర్ వాట్ ఆర్ ద techniques that gathering the requirements. Okay, see here, before requirements can be analyzed, modeled or specified, they must be gathered through the elicitation process. Okay, అంటే మనము సాఫ్ట్వేర్ని దాని మీద ప్రాసెస్ని అనలైజ్ చేసే ముందు, లేకపోతే సమ్ మోడలింగ్ కాన్సెప్ట్స్ని డిజైన్ చేయకముందు, లేదా దాన్ని డిజైన్ చేయకముందు మనం చేయవలసిన వర్క్ ఏంటంటే, ప్రైమరీ టాస్క్ ఏంటంటే రిక్వైర్మెంట్స్ అనేది తీసుకోవాలి, ఆ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. ఓకే, ఫర్ దట్ వీ హ్యావ్ వన్ కాన్సెప్ట్, దట్ ఈస్ ఇనిషియేటింగ్ ఏ ప్రాసెస్ ఆఫ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. సో మనం ఇక్కడ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ చేసుకోవడానికి ఒక మీటింగ్ లాంటిది కండక్ట్ చేయడం అనమాట అండి. ఓకే, దట్ ఇస్ ద బేసిక్ టైప్ అనమాట, అంటే బేసిక్ మోడల్ అనమాట. ఒక క్లయింట్ దగ్గర నుంచి మనము రిక్వైర్మెంట్స్ని ఏ విధంగా గ్యాదర్ చేసుకుంటాము, దాంట్లో కాన్సెప్ట్ అంటే ఇనిషియేటింగ్ ఏ ప్రాసెస్. ముందుగా మనం ఒక మీటింగ్ లాంటిది ఇనిషియేట్ చేసి వాళ్ళని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ అనేవి మనము గ్యాదర్ చేసుకోవడం అనమాట అండి. ఓకే, సో హియర్ the most commonly used requirement gathering technique is to conduct a meeting or interview. Okay, so మనము ఆ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకోవడానికి ద మోస్ట్ కామన్ టెక్నిక్ ఏంటంటే వీ హ్యావ్ టు కండక్ట్ ఏ మీటింగ్. ఒక మీటింగ్ అనేది మనము కండక్ట్ చేయాలంటే అండి. ఓకే, సో ఆ మీటింగ్ కండక్ట్ చేసి, లేకపోతే ఇంటర్వ్యూ మెథడ్లో, ఇంటర్వ్యూ ఇస్ నథింగ్ బట్ ఏంటి, మనం ఏదో క్వశ్చన్ అడుగుతామో వాళ్ళు ఆన్సర్ చేస్తూ ఉంటారు, అవునా. సో ఆ ప్రాసెస్లో మనము రిక్వైర్మెంట్స్ అనేవి తీసుకోవాలంట. ఇక్కడ మనం చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా జనరల్గా ఉంటాయండి. ఓకేనా. సో చూడండి, ఇనిషియేటింగ్ ఏ ప్రాసెస్, ముందుగా ప్రాసెస్ ఒకటి ఇనిషియేట్ చేయమంటున్నాము ఫర్ గ్యాదరింగ్ ది రిక్వైర్మెంట్స్. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాము, మోస్ట్లీ కామన్గా యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే కండక్ట్ ఏ మీటింగ్ ఆర్ ఇంటర్వ్యూ. ఓకే, వీ కెన్ సే టు గెట్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ అవర్ కస్టమర్, కమ్యూనికేషన్ మస్ట్ బి ఇనిషియేటెడ్. ఓకేనండి. చూడండి,
The analyst starts by asking context-free questions, that is set of questions that will lead to a basic understanding of the problem. Analyst అంటే ఏమంటున్నాము, ఎవరైతే మనకి రిక్వైర్మెంట్స్ని తీసుకుంటారో ఆ పీపుల్ని ఏమని చెప్తున్నాము, దోస్ ఆర్ ద స్పెషల్ పీపుల్ అని చెప్తున్నాము. వాళ్ళనే అనలిస్ట్స్ అంటామని చెప్పేసి ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నామండి. వాళ్ళు ఏం చేస్తున్నారంట, ద అనలిస్ట్ స్టార్ట్ బై ఆస్కింగ్ కాంటెక్స్ట్ ఫ్రీ క్వశ్చన్స్. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారనమాట. అవి ఏంటి, ఆ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రాబ్లం. అసలు కస్టమర్ ఏ సాఫ్ట్వేర్ని, ఓకేనా, ఎటువంటి సాఫ్ట్వేర్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాడు, దానికి సంబంధించి క్వశ్చన్స్ని అడగడం అంటే. చూడండి, ఇంకా అనలిస్ట్ అండ్ కస్టమర్ అరేంజ్ వన్ మీటింగ్. ఇన్ దట్ మీటింగ్ కస్టమర్ గివ్స్ ది సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్. Based on that requirement, analyst asks some questions to customer for better understanding the requirement and overall goals and the benefits. Okay, మనం ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. ఆ సాఫ్ట్వేర్ అనలిస్ట్ కస్టమర్ దగ్గర నుంచి ప్రాబ్లమ్ సంబంధించి తెలుసుకోవడం గురించి, ఓకే, ఆ ప్రాబ్లమ్ సంబంధించి గోల్స్ ఏంటి, ఎలా ఉంటాయి, ఓకే, వాటిల్ని తెలుసుకోవడం కోసము లేదా వాటిని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట అనలిస్ట్స్ అనేవారు. ఎలా ట్రై చేస్తూ ఉంటారు, మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో క్వశ్చన్స్ అనేవి రేస్ చేస్తూ ఉంటారనమాట. ఓకే, సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూడండి. హూ ఈజ్ బిహైండ్ ది రిక్వెస్ట్ ఫర్ దిస్ సిస్టమ్. మనము ప్రిపేర్ చేస్తున్న ఆ సాఫ్ట్వేర్ రిక్వెస్ట్ అంటే సాఫ్ట్వేర్ని యూజ్ చేసే పీపుల్ అంటారు కదండి. ఎటువంటి పీపుల్ ఉన్నారు ఈ రిక్వెస్ట్ వెనకాల, ఈ సాఫ్ట్వేర్ వెనకాల ఎటువంటి పీపుల్ దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ హూ విల్ యూజ్ ద సొల్యూషన్, ఎవరు దాన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు. వాట్ విల్ బి ద ఎకనామిక్ బెనిఫిట్ ఆఫ్ ఎ సక్సెస్ఫుల్ సొల్యూషన్. ఓకే, సో మనకి దానివల్ల కలిసి వచ్చేది ఏంటి, మనం ప్రోడక్ట్ని ప్రాపర్గా ప్రిపేర్ చేయడం వల్ల మనకి ఎకనామికల్ పరంగా ఎంత ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇదర్ అనదర్ సోర్స్ ఫర్ సొల్యూషన్ దట్ కస్టమర్ రిక్వైర్. ఇంకా దాంతోపాటు ఇంకేదైనా కస్టమర్ అనేవాళ్ళు ఏమైనా కావాలనుకుంటున్నాడా, ఇంకా వేరే సోర్సెస్ ఏమైనా అవసరం అవుతుంటాయా, అవునా, ఇలాంటివి తెలుసుకోవడం కోసం ఇటువంటి క్వశ్చన్స్ అనేవి వాళ్ళు అక్కడ రైజ్ చేస్తూ ఉంటారనమాట అండి. ఓకే, నెక్స్ట్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఎనేబుల్స్ ది అనలిస్ట్ టు గెయిన్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ అండ్ ది కస్టమర్ టు వాయిస్ అబౌట్ ది సొల్యూషన్. మళ్ళీ తర్వాత ఇంకేంటంటే ఆ ప్రాబ్లమ్ని ప్రాపర్గా అర్థం చేసుకోవడానికి కస్టమర్ని ఇంకా సమ్ అడిషనల్ క్వశ్చన్స్ అనేవి రైజ్ చేస్తారంటండి. ఓకేనా, ద సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి హౌ కెన్ యూ క్యారెక్టరైజ్ గుడ్ అవుట్పుట్. అంటే కస్టమర్ అనేవాళ్ళు ఈ ప్రోడక్ట్ని ఎప్పుడు ప్రాపర్గా ఉంది లేదా మనకి సూట్ అవుతుంది అని చెప్పేసి ఏ విధంగా ఉంటే తను యాక్సెప్ట్ చేయగలడు. ఓకేనా, సో అలాంటి రిక్వైర్మెంట్స్ని తీసుకోవడానికి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట అండి. దట్ విల్ బి జనరేటెడ్ బై ఏ సక్సెస్ఫుల్ సొల్యూషన్ ఆఫ్ సాఫ్ట్వేర్. రైట్, చూడండి ఇక్కడ ఇక్కడ అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి. వాట్ ప్రాబ్లమ్స్ విల్ దిస్ సొల్యూషన్ అడ్రస్? కెన్ యూ డిస్క్రైబ్ ది ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ద సొల్యూషన్ విల్ బి యూజ్డ్? Will special performance issues or constraints affect to way the solution approach? ఇక్కడ what problems will the solution addresses? ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్న సాఫ్ట్వేర్ అనేది దేనికి సంబంధించింది, ఎటువంటి టాస్క్ని ఇది పెర్ఫామ్ చేయగలుగుతుంది, ఎటువంటి ఎన్విరాన్మెంట్లో ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉంటారు, ఓకే, దాని యొక్క స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమైనా ఉంటున్నాయా, ఇలాంటి వాటిని తెలుసుకోవడానికి వాళ్ళు క్వశ్చన్స్ అనేవి రైజ్ చేస్తూ ఉంటారంట. నెక్స్ట్, ద ఫైనల్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఫోకసెస్ ఆన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ది మీటింగ్. ఇట్ ఈస్ కాల్డ్ మెటా క్వశ్చన్స్. ఓకే, ఇంకా దాంట్లో ఇంకా క్వశ్చన్స్ అనేవి అడుగుతారంట. అవి ఎలా ఉంటాయంట, కెన్ ఎనీవన్ ఎల్స్ ప్రొవైడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇంకా కస్టమర్స్ ఇంకెవరైనా ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ని మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నది కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వగలుగుతుంటారా? షుడ్ ఐ ఆస్క్ ఎనీథింగ్ ఎల్స్ అబౌట్ ది ప్రాబ్లమ్ ఆర్ మై క్వశ్చన్స్ రెలవెంట్ టు ది ప్రాబ్లమ్ దట్ కస్టమర్ హ్యావ్? ఐఎమ్ ఆస్కింగ్ టూ మెనీ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ అనేవి థర్డ్ టైప్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, సో నథింగ్ బట్ ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్లో ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ టైప్లో లేదా సమ్ క్వశ్చన్స్ అనేవి రేస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ అనేవి తీసుకొస్తామన్నమాట. ఎందుకని దాన్నే ఇనిషియేటింగ్ ది రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. ఓకే, దాన్ని ఎలిసిటేషన్ ప్రాసెస్ అని కూడా అంటూ ఉంటామండి. ఓకే,
నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే ఫాస్ట్ అని చెప్పి కాల్ చేస్తామండి. ఓకే, ఫాస్ట్ అనమాట, ఫెసిలిటేటెడ్ అప్లికేషన్ స్పెసిఫికేషన్ టెక్నిక్స్. ఓకే, ఇక్కడ ఈ ఫాస్ట్ టెక్నిక్ అంటే ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి కస్టమర్స్ని ఇద్దరిని కలిపి ఒక లొకేషన్లో ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేయడం అనమాట. ఆ మీటింగ్ అనేది ఎవరు అరేంజ్ చేస్తారంటే వన్ ఆఫ్ ది థర్డ్ పర్సన్, కంపెనీకి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించి ఆ మేనేజ్మెంట్ లెవెల్ పీపుల్ కావచ్చు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సాఫ్ట్వేర్ని ప్రిపేర్ చేయించాలనుకుంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కస్టమర్స్ని కలిపి ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేస్తారండి. ఓకే, ఆ మీటింగ్ అరేంజ్ చేసేటప్పుడు ఆ మీటింగ్కి సంబంధించిన ఎజెండా ఏంటి, ఓకే, ఆ ఎజెండాని కస్టమర్స్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా పంపిస్తారండి. అంటే జస్ట్ లైక్ మనకి ఇక్కడ చూడండి, అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వాళ్ళు ఈ టైం నుంచి ఈ టైం వరకు కూడా ఈ టాపిక్ గురించి మాట్లాడండి, అవునా, లేకపోతే ఈ టైంలో బడ్జెట్ గురించి చెప్పండి, లేకపోతే ఈ టైంలో మనం ఏం చేస్తున్నామో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఉంటుంది కదండి. అలానే ఇక్కడ ఈ ఫాస్ట్ టెక్నిక్లో ఏం చేస్తారంటే సమ్ అదర్ పర్సన్ ఒక లొకేషన్ ఒకటి చూసి, అంటే ఒక మీటింగ్ లొకేషన్ని అరేంజ్ చేసి ఆ మీటింగ్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కస్టమర్స్ని పిలుస్తారనమాట. సో పిలిచి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఈ మీటింగ్ దేని గురించి, ఏ టాపిక్ గురించి, ఓకే, అంటే ఏంటి ఆ ఎజెండా అనేది వాళ్ళకి పాస్ చేస్తారు కాబట్టి అటు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అండ్ కస్టమర్స్ వీళ్ళేమో ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ రైజ్ చేయడానికి వీళ్ళు ఉంటారు, ఆ టాపిక్ మీద ఆన్సర్ చేయడానికి కస్టమర్స్ ఉంటారండి. అంటే ఎలా రిక్వైర్మెంట్స్ని ఏ రిక్వైర్మెంట్స్ కావాలనేది ఇన్వెస్ట్ అడుగుతూ ఉంటారు, ఆ రిక్వైర్మెంట్స్ ఎలా ఉండాలనేది కస్టమర్ చెప్తూ ఉంటాడు అనమాట. ఓకేనా, సో మనం ఎలా పెర్ఫామ్ చేస్తుందనే మనం ఏమంటామంటే ఫాస్ట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట అండి. ఓకేనా, సో ఫెసిలిటేటెడ్ అప్లికేషన్ స్పెసిఫికేషన్ టెక్నిక్స్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఉన్న ఈ పాయింట్స్ అన్నీ కూడా చదివితే సో ఏవైతే నేను చెప్పానో ఆ ప్రాసెస్ మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట అండి. ఓకేనా, సో ఫైనల్గా చూడండి, ద గోల్ ఈస్ టు ఐడెంటిఫై ది ప్రాబ్లమ్, proposed elements of the solution, negotiate different approaches and specify a preliminary set of solutions requirement. ఓకేనండి, సో ఫైనల్గా అక్కడ మనం ప్రిపేర్ చేయాలనుకుంటున్న సాఫ్ట్వేర్ సొల్యూషన్కి రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, సో ఫాస్ట్ టెక్నిక్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సమ్ అదర్ పర్సన్ ఒక లొకేషన్లో మీటింగ్ అనేది కండక్ట్ చేస్తాడు, రైట్. సో ఆ మీటింగ్కి ఒక ఎజెండా ఏంటనేది ఇద్దరికి కూడా చెప్తారనమాట అండి. సో వాళ్ళు క్వశ్చన్స్ రేస్ చేస్తుంటారు, వీళ్ళేమో ఆన్సర్స్ చెప్తూ ఉంటారనమాట అండి. సో ఆ విధంగా ఏంటంటే రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా గ్యాదరింగ్ అనేది చేస్తారండి. ఓకే, దట్స్ అబౌట్ ఫాస్ట్ టెక్నిక్. అండ్ థర్డ్ వన్, క్వాలిటీ ఫంక్షన్ డిప్లాయ్మెంట్స్. ఓకే, ఈ క్యూఎఫ్డి దిస్ ఇస్ ద థర్డ్ టెక్నిక్ అనమాట ఫర్ రిక్వైర్మెంట్స్. చూడండి, quality function deployment is a quality management technique that translates the needs of the customer into technical requirements for softwares. ఈ క్యూఎఫ్టీ టీమ్ ఏం చేస్తుందంట, కస్టమర్ యొక్క నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సమ్ టెక్నికల్ రూపంలో టెక్నికల్గా ఏ విధంగా దాన్ని మార్చి సాఫ్ట్వేర్కి సంబంధించిన సొల్యూషన్స్ని టెక్నికల్ రూపంలో ఎలా ఉంటుంది, కస్టమర్ అనేవాడు ఇలా చెప్తున్నాడు, దాన్ని టెక్నికల్గా ఈ విధంగా వెళ్ళాలి, ఓకే, ఈ ప్రాసెస్ అనేది తీసుకోవాలి, ఇలాంటి ప్రాసెస్ అంతా కూడా క్యూఎఫ్టీలో ఉంటుంది అనమాట. ఓకేనా, సో క్యూఎఫ్టీ కాన్సన్ట్రేట్స్ ఆన్ మ్యాక్సిమైజింగ్ ది కస్టమర్ సాటిస్ఫికేషన్ ఫ్రమ్ ది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్. ఓకే, చూడండి, క్వాలిటీ ఫంక్షన్ డిప్లాయ్మెంట్స్ అంటున్నామండి, అంటే క్వాలిటీ ప్రొడ్యూస్ చేయాలి. క్వాలిటీ ప్రొడ్యూస్ చేయాలంటే మనం ఏమంటున్నాము, యూజర్ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేయాలి, అవునా. సో అంటే ఈ క్యూఎఫ్డి టీమ్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే యూజర్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ ప్లెజ్గా సాటిస్ఫై చేసే విధంగా ఉండాలన్నమాట అండి. ఓకే, సో ద క్యూఎఫ్డి ఐడెంటిఫైస్ 3 types ఆఫ్ రిక్వైర్మెంట్స్. ఓకేనండి, సో 3 కూడా ఆబ్జెక్టివ్ గోల్స్ ఏంటి, ప్రోడక్ట్ ఓకేనా, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఓకే, కస్టమర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటున్నాయి, ఓకే, మెయిన్లీ కస్టమర్ మీద ఎక్కువ బేస్ అయి ఉంటుంది అనమాట అండి. దట్ ఈస్ క్యూఎఫ్డి అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్
యూజ్ కేసెస్ అండి. ఓకే, యూజ్ కేసెస్. సో యూజ్ కేసెస్ అనేది ఇక్కడ ఏంటంటే సమ్ డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేయడం అనమాట. ఓకే, యూజ్ కేసెస్ అంటే డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేయడం. ఎవరు ఇక్కడ సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు? ఓకే, ఒక యాక్టర్ ఉంటారండి. ఆ యాక్టర్ వెహికల్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఓకే, వాళ్ళకి వచ్చే అవుట్పుట్స్ ఏంటి, వాటి మీద జరిగే ప్రాసెస్ అనమాట అండి. చూడండి, యాజ్ రిక్వైర్మెంట్స్ ఆర్ గ్యాదర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్ఫార్మల్ మీటింగ్స్, ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కెన్ క్రియేట్ ఏ సెట్ ఆఫ్ సినారియోస్ దట్ ఐడెంటిఫై ఏ థ్రెడ్ ఆఫ్ యూసేజ్ ఫర్ ది సిస్టమ్ టు బి కన్స్ట్రక్టెడ్. అంటే ఆ మీటింగ్స్ ద్వారా వాళ్ళు తీసుకున్న రిక్వైర్మెంట్స్ అన్నిటినీ కూడా ఓకే ఒక ఐడెంటిఫై చేసి ఒక డయాగ్రామాటిక్గా రిప్రజెంట్ చేయడం అనమాట అండి. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు నోట్ దట్ అన్ యాక్టర్ అండ్ ఏ యూజర్ ఆర్ నాట్ ది సేమ్ థింగ్. అంటే ఇక్కడ మేబీ యూస్ కేసెస్ గురించి నెక్స్ట్ లెసన్లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకుంటాము. సింబల్స్ ఏంటి, ఎలా ఉంటాయి, ఏంటి అనేవి. అక్కడ యాక్టర్ యూజర్స్ అని చెప్పేసి ఇద్దరు ఉంటారండి. ఓకేనా, వాళ్ళిద్దరు ఒకటి కాదు. ఓకే, ఒకళ్ళేమో ఇన్పుట్ ఇచ్చేవాళ్ళు, ఒకళ్ళేమో ప్రాసెస్ చేసేవాళ్ళు. ఓకేనా, సో వాటి యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా ఈ యూస్ కేసెస్లో మనకి తెలుస్తుంది అనమాట అండి. ఓకే, ద యూస్ కేస్ షుడ్ బి ఆన్సర్ బిలో క్వశ్చన్స్. ఏంటంటే వాట్ మెయిన్ టాస్క్స్ ఆర్ ఫంక్షన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై అన్ యాక్టర్. ఓకేనా, అంటే అసలు మెయిన్ టాస్క్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఓకేనా, పెర్ఫార్మ్ చేసే ఫంక్షన్స్ ఏంటి, వాట్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ విల్ ద యాక్టర్ అక్వైర్, ప్రొడ్యూస్ ఆర్ చేంజ్. ఓకే, ఎటువంటి ఇన్ఫర్మేషన్ని యూజర్ అనేవాడు ఐ మీన్ ఆ యాక్టర్ అనేవాడు ప్రొడ్యూస్ చేస్తాడు, లేకపోతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ చేంజింగ్ చేసే అవకాశాలు ఉంటాయి, ఇలాంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది అనమాట. విల్ ద యాక్టర్ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద సిస్టమ్ అబౌట్ చేంజెస్ ఇన్ ది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ వాట్ ఇన్ఫర్మేషన్ డస్ ద యాక్టర్ డిజైర్ ఫ్రమ్ ది సిస్టమ్. ఓకేనా, సో ఇలాంటి వాటి మీద మనకి యూస్ కేసెస్ అనేవి బెట్ అనేది ఉంటుందన్నమాట అండి. ఓకే, సో మనకి ఈ 4 కాన్సెప్ట్స్ ఓకేనా, అంటే ఈ అనాలిసిస్ కాన్సెప్ట్స్, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టెక్నిక్స్ అంటాం అనమాట. ఇనిషియేటింగ్ ది ప్రాసెస్ అంటే మీటింగ్ కండక్ట్ చేసుకోవడము. నెక్స్ట్ ఫాస్ట్ టెక్నిక్, సమ్ అదర్ పర్సన్ చేత మీటింగ్ కండక్ట్ చేసి ఎజెండాస్ అన్నీ చెప్పి రిక్వైర్మెంట్స్ని తీసుకుని వాటిని అనలైజ్ చేయడము. థర్డ్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ QFD, క్వాలిటీ ఫంక్షనల్ డిప్లాయ్మెంట్. ఓకేనా, క్వాలిటీ ఫంక్షన్స్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి రిక్వైర్మెంట్స్ని తీసుకోవడము. అండ్ యూస్ కేసెస్, ఫైనల్గా మనకి యూస్ కేసెస్ అంటే అక్కడ జరిగే ఫంక్షనాలిటీస్ అవన్నీ కూడా యాక్టర్ యూజర్ యొక్క రోల్స్ ఎలా ఉంటాయి, ఎవరు ఏ డేటాని యాక్సెస్ చేసుకోగలరు, ఎవరు ఎటువంటి డేటాని ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, సో అలాంటి కాన్సెప్ట్స్ మీద మనకి యూస్ కేసెస్ కాన్సెప్ట్ అనేది రన్ అవుతుంది అనమాట. ఓకే, సో రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్ ప్రాసెస్లో కాన్సెప్ట్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, 2 ways అడగచ్చండి ఈ క్వశ్చన్ని. ఎలాగా వాట్ ఆర్ ద సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ కాన్సెప్ట్స్ అని చెప్పి రేస్ చేసుకోవచ్చు, ఆర్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ టెక్నిక్స్. సో ఈ 2 waysలో ఎలానే సరే మనం అడగచ్చు. 4 కాన్సెప్ట్స్ ఉంటాయి. 4 కాన్సెప్ట్స్ని కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.